నమస్కారం ఇది సంగతికి స్వాగతం। ఒకవైపు విభజన గాయాలు, మరోవైపు అంతుదరి లేని సమస్యల సుడిగుండాలు। ఉమ్మడి రాష్ట్రంలో ఏం సాధించాం, విభజన తర్వాత ఏం మిగుల్చుకున్నాం అని తరచి చూసుకుంటే కనిపించేది అంతా అయోమయమే। ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే మరీ దయనీయం। ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన ప్రకారం వస్తున్న ఆదాయంలో ఉద్యోగుల జీతబత్యాలకే బొటాబొటిగా సరిపోతున్న వైనం। మరి అలాంటి నేపథ్యంలోనే రాష్ట్ర తొలి బడ్జెట్పై ఉండే అంచనాలు సాధారణమైనవి కాదు। వాటన్నింటికీ సమాధానంగా వచ్చిన రాష్ట్ర మొదటి బడ్జెట్ మాత్రం స్పష్టమైన భవిష్యత్ కోసం బాటలు వేసే ప్రయత్నం చేసింది। 1,11,000 కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించిన ఆర్థిక మంత్రి అంతకు మించిన స్థాయిలోనే మరెన్నో ఆశలు రేకెత్తించారు। సంస్కరణ పథంలో ప్రగతి పాలన సాగుతుందని సంకేతాలిచ్చారు। అదే సమయంలో సంక్షేమానికి, భవిష్యత్ అవసరాలకే పెద్దపీట వేశారు। రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు। ఆ బడ్జెట్ లెక్కల్లో మరిన్ని కీలకాంశాలు, వాటి వెనుకున్న లక్ష్యాలేంటో ఇప్పుడు చూద్దాం। విశ్రమించడానికి ముందు పయనించాల్సింది ఎన్నో మైళ్లు అంటూ బృహత్తర లక్ష్యాలను వెల్లడించిన రాష్ట్ర బడ్జెట్ ప్రధానంగా 3 అంశాల కేంద్రంగా సాగింది। ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం, సామాజిక మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా అంకెల కూర్పు జరిగింది। 10 ఏళ్ల తర్వాత మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వం ప్రాధాన్యాలకు అనుగుణంగానే అడుగులు వేశారు। మొత్తం 1,11,824 కోట్ల రూపాయలతో 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను సమర్పించారు। 2013-14 చివరకు రాష్ట్ర తలసరి ఆదాయం 85,797 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు। నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కావలసిన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వెల్లడించారు। దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన వల్ల శేష ఆంధ్రప్రదేశ్కు ప్రణాళికేతర రంగంలో రెవెన్యూ లోటు దిగుబండగా మారింది। రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద రాష్ట్ర విభజన తీవ్ర ప్రభావాన్ని చూపించింది। రాష్ట్ర రుణాలు, ఉద్యోగాలు, పింఛనుదారుల జనాభా ప్రాతిపదికన కేటాయింపబడినందువల్ల రాష్ట్ర వ్యయం కూడా ఉమ్మడి రాష్ట్ర వ్యయంలోని 58% కన్నా ఎక్కువగానే ఉండే పరిస్థితి ఏర్పడింది। కానీ రాష్ట్రానికి ప్రధాన ఆదాయపు వనరు అయిన అమ్మక పన్ను ద్వారా వచ్చే రాబడి ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో దాదాపు 47% మాత్రమే ఉండే పరిస్థితి ఏర్పడింది। బడ్జెట్ స్వరూపాన్ని చూస్తే అంచనాలు రూపొందించిన 1,11,824 కోట్ల రూపాయలలో 85,151 కోట్లు ప్రణాళికేతర వ్యయం, 26,673 కోట్లు ప్రణాళిక వ్యయంగా పేర్కొన్నారు। రెవెన్యూ లోటును 6,064 కోట్లు, ఆర్థిక లోటును 12,064 కోట్లుగా అంచనా వేశారు। స్థూల జాతీయోత్పత్తిలో ఆర్థిక లోటు 2.30% గాను, రెవెన్యూ లోటు 1.16% చూపారు। మొత్తంగా చూస్తే అవశేష ఆంధ్రప్రదేశ్కు పన్నులు, ఇతర మార్గాల ద్వారా రాగల ఆదాయం ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 47% గానే ఉన్నట్లు తెలిపారు। దాదాపు 14,500 కోట్ల లోటును కేంద్రం సర్దుబాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు। చంద్రబాబు పాదయాత్రలో గుర్తించిన సమస్యలు పరిష్కరిస్తూనే అవినీతి రహిత, పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు। 2022 నాటికి స్వతంత్ర భారతదేశానికి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా దేశంలో అత్యున్నత పురోగతిని సాధించబోయే మొదటి 3 రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని కూడా నిలపడం కోసం మారిన పరిస్థితుల్లో ఒక నూతన అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేయడానికి తగిన ప్రమాణాలు నిర్దేశించడం కోసం విజన్ 2020 పత్రాన్ని పునర్లిఖించాలని ప్రభుత్వం నిర్ణయించింది। ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యాంశాలను బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సభ ముందు ఉంచారు। రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల బలోపేతం, పింఛన్ మొత్తాల పెంపు, ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా, బెల్ట్ షాపుల మూసివేత, ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపు వంటి అంశాలను సమగ్రాభివృద్ధిలో భాగంగానే అమలు చేస్తున్నట్టు తెలిపారు। సంక్షేమ పథకాలతో పాటు సమ్మిళిత అభివృద్ధిని సాధించి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా మార్చే ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు। అందుకోసం రాబోయే 3 ఆర్థిక సంఘాల కాల వ్యవధిని ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు। రంగాల వారి కేటాయింపులకు వస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం పాఠశాల విద్యకే 12,595 కోట్లు కేటాయించారు। ఇంటర్ విద్యకు 812 కోట్లు,
ఉన్నత విద్యకు 2,275 కోట్లు ఇచ్చారు. నీటిపారుదల శాఖకు 8,465 కోట్లు, 7,164 కోట్లతో ఇంధన శాఖకు తృతీయ ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధికి 6,094 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 4,260 కోట్లు, వైద్యారోగ్యానికి 4,388 కోట్లు, హోంశాఖకు 3,734 కోట్లు, పట్టణాభివృద్ధికి 3,134 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 2,612 కోట్లు కేటాయించారు. పేదలకు నాణ్యమైన ఆహారంపైన బడ్జెట్లో ప్రభుత్వం దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ క్యాంటీన్లు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు సత్వర ప్రణాళికాభివృద్ధికి 7 మిషన్లు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. అర్హులకే సంక్షేమ ఫలాలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలు వివరించారు. ప్రకటించిన మేర రైతులకు ₹1,50,000 వరకు రుణమాఫీ చేసి తీరుతామని వెల్లడించారు. రైతులకు ఈ సదుపాయం కలిగించకపోతే భవిష్యత్తులో వ్యవసాయ రంగం నిలదొక్కుకోవడం దుస్సాధ్యం. అయితే ఈ పథకం అమలు చేయడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంకులు లేవెత్తిన ఎన్నో సాంకేతిక అవరోధాలను మేము అధిగమించవలసి ఉంది. అయితే రైతులను రుణభారం నుంచి విముక్తులను చేయడానికి వనరులు సమకూర్చే దిశగా మేము సాయశక్తులుగా కృషి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 17.1%తో 84.45 లక్షల మంది ఉన్న దళితులు, 5.33%తో 26.31 లక్షల మంది ఉన్న గిరిజనుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే దళితులకు 2,657 కోట్లు, గిరిజనుల కోసం 1,150 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. వీటి ద్వారా వారిలో విద్యాభివృద్ధి, రక్షిత మంచినీరు, రహదారుల నిర్మాణం, మానవ వనరుల అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, విదేశీ చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వెనుకబడిన వర్గాలకు 3,130 కోట్లు కేటాయించారు. వారి ఉన్నత విద్య కోసం నియోజకవర్గానికో వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం 371 కోట్లు ప్రతిపాదించారు. స్త్రీ శిశు సంక్షేమం కోసం 1,049 కోట్లు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి 65 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మరికొన్ని కీలక కేటాయింపులు చూస్తే 2,318 కోట్లతో పౌర సరఫరాలు, 808 కోట్లతో గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. పర్యాటకాభివృద్ధికి 113 కోట్లు కేటాయించారు. భవిష్యత్తులో గుడిసెలు, మురికివాడలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 1,50,000, ఇతర బలహీన వర్గాలకు ₹1,00,000 వ్యయంతో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా సంస్కరిస్తామని స్పష్టం చేశారు. అందుకోసం బయోమెట్రిక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసిన తూర్పుగోదావరి జిల్లాలో 15% మిగులు సాధించిన విధానాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామన్నారు. అన్ని రేషన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇలా ఎక్కడ అవసరమో అక్కడికి నిధుల కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యమిచ్చిన ఆర్థిక మంత్రి మరికొన్ని కీలక అంశాలను బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం సాయంతో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మెగా టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారు. శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో కొత్త టూరిజం సర్క్యూట్లు, శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో, పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెంలో బీచ్ రిసార్ట్ అభివృద్ధికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కళలు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని పునరుద్ధరించడం కోసం కాకినాడ, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో శిల్పారామాలు నెలకొల్పుతామని ప్రతిపాదించారు. తిరుపతిలో కులీనరీ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నెలకొల్పుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100% పారిశుద్ధ్యాన్ని సాధించడం, మంచినీటి సరఫరా కోసం రాష్ట్ర వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటును మంత్రివర్యులు బడ్జెట్లో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉన్న 36,917 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని సంరక్షించే కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి ఉన్న 975 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను సద్వినియోగం చేసుకునేలా 14 చిన్న నౌకాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. అలానే ఉన్న విమానాశ్రయాల స్థాయి పెంపు, కొత్త వాటి ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు, త్వరలోనే రాష్ట్రంలో ఎయిమ్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇంధన కొరత తీర్చుకునేందుకు 3,000 మెగావాట్ల పవన విద్యుత్, 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఏటా రాష్ట్రాన్ని వణికిస్తున్న విపత్తుల నిర్వహణ కోసం 403 కోట్ల రూపాయలను కేటాయించారు. సమాచార సాంకేతిక రంగానికి 111 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలానే పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అన్నింటా ఏకగవాక్ష విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.
పెట్టుబడులను ఆకర్షించడానికి పెట్టుబడిదారులకు అనుకూల పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తామని అన్నారు. ఆన్లైన్లో ప్రాజెక్టుల పురోగతి పరిశీలన, పెద్ద పారిశ్రామిక పథకాలకు ఎస్కార్ట్ ఆఫీసర్ల నియామకం, ఏపీఐఏసీ ద్వారా జరిగే భూ కేటాయింపుల్లో సంస్కరణలు, భారీ పారిశ్రామిక పార్కులకు అవసరమైన స్థలాలను గుర్తించడం, సేకరించడం, సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ మొత్తం చర్యల ద్వారా రానున్న కాలంలో రాష్ట్రం అన్నింటా ముందడుగు వేయడానికి వీలుగా 2014-15 బడ్జెట్ శ్రీకారం చుడుతుందని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి యనమల. తద్వారా సమాజంలో అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా బలహీన వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందించే సమ్మిళిత వృద్ధి ధ్యేయమని ప్రకటించారు. మరి లెక్కల్లోని ఈ అందమైన అంకెలన్నీ వాస్తవంలో ఎంతవరకు సాకారమవుతాయో చూడాలి. ఒక సమస్య, ఒక పోరాటం నడిపిస్తోంది కూడా ఒక మహిళే. ఆమె మణిపూర్ ఉద్యమ జ్వాల ఇరోమి షర్మిలా చాను. అనుకోకుండా 14 ఏళ్ల క్రితం పట్టిన నిరసన పథం నుంచి ఏనాడు పక్కకు తప్పుకోలేదు ఆ ధీరవనిత. సమస్యలు ఎన్ని ఎదురైనా చిరునవ్వులతోనే ఎదుర్కొంది. ప్రభుత్వం ఒత్తిళ్లను సంకల్ప బలంతో అధిగమించింది. తమ స్వేచ్ఛకు అడ్డంకిగా ఉన్న చట్టాన్ని తొలగించాలంటూ ఏళ్లుగా రాజ్యాంగానికి లోబడే శాంతియుత మార్గంలో నిరసనకే నిర్వచనం చెబుతోంది. రోజులు సంవత్సరాలవుతున్నా ప్రభుత్వాల నుంచి స్పందన కరువు. పైగా ఆత్మహత్యాయత్నం కింద కేసులు, 14 ఏళ్ల పాటు నిర్బంధం, బలవంతంగా ఆహారం. మరొకరైతే ఈ కష్టాలకు తలవంచి ఏనాడో పోరాటం నుంచి వైదొలిగేవారు. షర్మిల మాత్రం కాలానికి ఎదురెడ్డి నిలిచారు. వ్యవస్థపై నమ్మకముంచి వ్యవస్థలో ఉంటూనే వ్యవస్థతో పోరాడుతున్నారు. ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించారు. ఈ తరుణంలోనే చానుకి కొండంత బలాన్నిస్తూ కోర్టు తీర్పు. ఆమె నిర్బంధం చెల్లదంటూ విడుదల. 14 ఏళ్ల తర్వాత స్వేచ్ఛను పొందిన షర్మిల పోరాటం ఉద్దేశాలేంటి? ఏ పరిస్థితుల్లో ఓ సాధారణ యువతి అసమాన మహిళగా ఎదిగింది? ఆమె కోరుతున్నట్లు సైనికుల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎందుకు ప్రభుత్వం తొలగించలేకపోతోంది? పద్నాలుగేళ్ల పాటు నిర్బంధం, ఏడాది కోమారు విడుదల. అది చట్టాన్ని మభ్యపెట్టి తిరిగి అరెస్టు చేసేందుకే. ఇన్నేళ్ల నుంచి పచ్చి గంగైనా ముట్టేందుకు నిరాకరణ. బలవంతంగా ముక్కు నుంచి ట్యూబ్ ద్వారా కడుపులోకి ఆహారం సరఫరా. ఇది 2000 నవంబర్ 4 నుంచి నేటి వరకు మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమి చాను షర్మిల అనుభవిస్తోన్న ప్రత్యక్ష నరకం. తన ఆశయం ముందు ప్రాణాలు కూడా చిన్నవే అని భావించిన ఈ మెన్గౌబీ లక్ష్యం చేరే వరకు విశ్రమించేది లేదంటూ మౌన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఏళ్లుగా ఇంఫాల్లోని జవహర్ లాల్ నెహ్రూ ఆస్పత్రిలో మగ్గుతోన్న ఈ ధీశాలిపై మోపిన అభియోగాలు సరైనవి కావంటూ స్థానిక న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పుతో మానవ హక్కుల పోరాట యోధురాలు స్వేచ్ఛగా జీవించే హక్కును పొందారు. ఇరోమి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారంటూ అభియోగం మోపిన సర్కారు తరఫు న్యాయవాది ఆ అభియోగాలను రుజువు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. శరీరంలో సత్తువ తగ్గుతున్నా, రోజురోజుకి శక్తి సన్నగిల్లుతున్నా, కడుపులో అల్సర్ మంటలు రేగుతున్నా, నడిచేందుకు కూడా ఓపిక లేకున్నా, చేరాల్సిన గమ్యం అనంత దూరమైన పోరాటం మొదలైన క్షణం నుంచి నేటి వరకు సర్కార్ల నుంచి ఎన్నో సమస్యలు ఎదురైనా తనతో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్లందరూ ఒక్కొక్కరుగా జారుకుంటున్నా, వ్యక్తిగత జీవితంపై విమర్శలు గుప్పిస్తున్నా ఎన్నడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోని ధీర వనిత ఈ మణిపూర్ ఉక్కు మహిళ. ఆంగ్లేయుల కాలంలో రూపుదిద్దుకుని కొద్దిపాటి మార్పులతో సైన్యానికి సర్వాధికారాలు దఖలుపరుస్తున్న చట్టం నుంచి తన నేలకు విముక్తి కల్పించాలని, ఇక ఏ అమాయక భారతీయుడు ప్రాణాలు కోల్పోకూడదంటూ నిరాహార దీక్ష పట్టిన షర్మిలా చాను ఈ 14 ఏళ్ల కాలంలో ప్రత్యక్ష నరకాన్నే చవిచూశారు.
నవంబర్ 2, 2000 ఇరోమి షర్మిల జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. అంతేకాదు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సైనికులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తోన్న AFSPA 1958 చట్టం పట్ల దేశవ్యాప్త చర్చకు తెరలేచిన రోజు. ఇంఫాల్ కు సమీపంలోని చిన్న పట్టణం మాలోంలో ఆ రోజు జరిగిన మారణ హోమం షర్మిలను విచలితురాలిని చేసింది. ఎవరో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై చేసిన దాడికి ప్రతిఘటనగా సైనికులు జరిపిన అమానవీయ చర్యలో 8 మంది అసువులు బాయగా దాదాపు 45 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరిని అనుమానపు కోణంలో చూసే సైన్యం ఉగ్రవాదులపై ప్రతీకార చర్యగా మాలోం బస్టాప్ లో నిలుచుని ఉన్న వ్యక్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిందనేది ప్రధాన ఆరోపణ. ఈ కాల్పుల్లో 62 ఏళ్ల వృద్ధ మహిళతో పాటు 1988లో సాహస బాలల అవార్డు అందుకున్న 18 ఏళ్ల చంద్రమణి కూడా ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ప్రతీకారం చల్లారని సైన్యం అనుమానితులందరినీ తీసుకువచ్చి చావబాదిన కొన్ని దృశ్యాలు బయటపడి అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే మరణించిన వాళ్లందరూ అమాయకులని, వాళ్ల పట్ల సైన్యం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందని మరుసటి రోజు మణిపూర్ పత్రికలు వ్యాసాలు రాశాయి. ఈ మొత్తం ఘటన పట్ల తీవ్ర మనోవేదనకు గురైన షర్మిల చాను మాలోం మారణ హోమానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షకు దిగారు. అత్యంత మానవీయ కోణంలో మనం పరిశీలించినప్పుడు ఒక చారిత్రాత్మకమైన తిరుగుబాటు ఇరోమ్ షర్మిల చాను కొనసాగిస్తున్న తిరుగుబాటు. ఈ యొక్క ఉద్యమం వెనక ఈశాన్య రాష్ట్రాల ప్రజల యొక్క ఆకాంక్షలు అనేటువంటివి ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మాలోం దారుణం జరిగిన రోజు గురువారం. చిన్నప్పటి నుంచి ప్రతి గురువారం ఉపవాసం ఉండే షర్మిల ఆ రోజు కూడా తన అలవాటును కొనసాగించారు. ఆ తర్వాత కూడా పచ్చి గంగైనా ముట్టలేదు. ఆ దీక్ష అలా సంవత్సరాలను దాటుకుంటూ 2వ దశాబ్దంలోకి ప్రవేశించి నేటికీ కొనసాగుతోంది. ఇరోమి దీక్ష మొదలైన 3వ రోజున ఆమెను నిర్బంధంలోకి తీసుకున్న అధికారులు భారతీయ నేర స్మృతిలోని 309వ సెక్షన్ ప్రకారం ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు షర్మిలకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అలా ఆమెను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుందే కాని తనతో పచ్చి గంగైనా ముట్టించలేకపోయింది. ఒక్క చుక్క నీటిని కూడా ఆమె పెదవులు దాటించలేకపోయిన మణిపూర్ సర్కారు ముక్కులోంచి కడుపులోకి రబ్బర్ ట్యూబ్ ను అమర్చి బలవంతంగా ద్రవ పదార్థాలను ఎక్కిస్తున్నారు. అవి కూడా ఆమె శరీరావయవాలు దెబ్బతినకుండా ఆమె మృత్యువుకు దగ్గర కాకుండా చూడడానికే. ఇలా 2000 నవంబర్ 5 నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇలా ఎన్నో గురువారాలు గడిచిపోయాయి. ఎన్నంటే 500 గురువారాలు పైబడ్డాయి. 28 ఏళ్ల షర్మిలకు 42 ఏళ్లు వచ్చాయి. కాని నాడు ఆమె ఎంత పట్టుదలతో ఉన్నారో నేటికీ అదే పట్టుదలను కొనసాగిస్తున్నారు. ఇరోమ్ షర్మిల ఏదో 1 మ్యాన్ రెవల్యూషన్ అంటారే అలాంటి ఉద్యమాన్ని చేశారు ఆవిడ. చాలా సామాన్య కుటుంబంలో చాలా మామూలు మనిషి. చాలా ఆకస్మికంగా అనుకోకుండా ఈ దీనిలోకి ఒక సంఘటన వల్ల ఆవిడ ఈ దీనిలోకి వచ్చింది, వ్యతిరేకత నుంచి వచ్చింది. అలా అనుకోకుండా ఈ దీనిలోకి వచ్చినటువంటి ఆమె ఎంతో ఆత్మస్థైర్యంతో, నిజానికి పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద హక్కుల సంఘాలు కానీ ఇవి ఇంతకాలం సస్టైన్ చేయలేకపోయినటువంటి ఉద్యమాలని కూడా ఈమె సింగిల్ హ్యాండెడ్గా ఉద్యమాన్ని నడిపించగలిగింది.
షర్మిలను అరెస్టు చేసిన సెక్షన్ 309 ప్రకారం కేవలం ఏడాది మాత్రమే జైలు శిక్ష విధించవచ్చు, ఆపై కుదరదు. అందుకని ఏటా ఒకసారి ఇరోమీని జవహర్లాల్ నెహ్రూ ఆస్పత్రి నుంచి విడుదల చేస్తున్న రాష్ట్ర సర్కారు తిరిగి అదే సెక్షన్ కింద అరెస్టు చేసి బలవంతంగా ఫ్లూయిడ్స్ కడుపులోకి పంపిస్తున్నారు. ఇలా 2006లో నిర్బంధం నుంచి బయటపడిన ఇరోమీ ఢిల్లీలో రాజ్ఘాట్ కు వచ్చి మహాత్మునికి అంజలి ఘటించారు. అనంతరం జంతర్ మంతర్లో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమం మీడియా దృష్టిని ఆకర్షించకపోయినప్పటికీ ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసేందుకు మాత్రం సహకరించింది. సంవత్సరంలో ఓ గురువారం నాడు మొదలైన పోరాటం ఆమెను క్రమంగా ఒక మానవ హక్కుల కార్యకర్తగా, రాజకీయ ఉద్యమకారిణిగా మలిచాయి. ఆమె నిర్బంధంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని, రాష్ట్రపతి, హోంమంత్రులకు చట్టాన్ని తొలగించాలంటూ అనేక లేఖలు రాశారు. ఆమెను కలిసిన ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ చట్టాన్ని కొన్ని ప్రాంతాల్లో సడలిస్తామని లేదా చట్టంలో కొన్ని మార్పులు వచ్చేలా చూస్తామని చెప్పారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. అయినా పోరాటం వదలని షర్మిల కొత్తగా ఎన్నికైన ప్రధాని మోడీని కలిసి ఈ చట్టాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నట్లు ఇరోమీ ఓసారి మీడియాకు వెల్లడించారు. శాంతియుత పంథాలో మౌన పోరాటం సాగిస్తున్న ఇరోమీ షర్మిల గొంతుక ప్రభుత్వానికి వినపడకపోయినా అనేక మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి సభ్యులు ఆమె భావాన్ని అర్థం చేసుకున్నారు. ఐరాస మానవ హక్కుల మండలికి చెందిన నోబెల్ గ్రహీత షరీన్ ఎబెదీ ఇరోమీని కలిసి ఈ సమస్యను ఐరాస సమావేశాల్లో చర్చకు తీసుకువస్తామని వివరించారు. ఈమె చేస్తున్న ఉద్యమానికి అన్నా హజారే మద్దతు కూడా లభించింది. ఆయన తరఫున 2 ప్రతినిధులు మణిపూర్ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తమ తమ పార్టీల నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. మానవ హక్కుల కోసం పోరాటం చేయడమే తనకిష్టమని, రాజకీయ నాయకురాలిగా మారలేనని తేల్చి చెప్పారు. ఎప్పుడూ ఓటు వేయడానికి ఇష్టపడని ఇరోమీ గత ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలంటూ సర్కారుకు విజ్ఞప్తి చేసుకున్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 62(5) ప్రకారం పోలీసుల నిర్బంధంలో ఉన్న వాళ్లు ఓటు వేయడానికి అనర్హులంటూ ఆమెకు ఓటు వేసే అవకాశం కల్పించలేదు అధికారులు. ఇరోమీతో పాటు అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు ఇంతగా వ్యతిరేకిస్తున్న సైన్యానికి ప్రత్యేకాధికారాలు కల్పించే ఆ చట్టం గురించి కొంత తెలుసుకుందాం. ఈ చట్టాన్ని క్విట్ ఇండియా ఉద్యమంలో భారతీయులను కట్టడి చేసేందుకు ఆంగ్లేయులు రూపొందించారు. అయితే 1942లోనే దానిని పక్కన పెట్టారు. ఆ తర్వాత 1958లో కొద్దిపాటి మార్పులతో దానిని పార్లమెంటు ఆమోదించగా 1972లో కొన్ని సవరణలు చేపట్టారు. అందులో భాగంగా 6 సెక్షన్లను అదనంగా చేర్చి తద్వారా సైన్యానికి అనేక అధికారాలను దఖలుపరిచారు. దీని ఉద్దేశ్యం అలజడులు చెలరేగే ప్రాంతంలో ప్రజలను క్రమశిక్షణలో పెట్టడమే. అయితే ఈ చట్టం పట్ల అనేక రాష్ట్రాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సైన్యం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చట్టాన్ని తొలగించాలంటూ ఐరాస సైతం అనేక మార్లు భారత్పై ఒత్తిడిని తీసుకురావడం కూడా జరిగింది. అయినా దేశ భద్రత దృష్ట్యా కేంద్రం ఈ చట్టాన్ని ఉపసంహరించేందుకు వెనకాడుతోంది. తాత్కాలికంగా మణిపూరు, నాగాలాండ్లో ఉండేటువంటి ప్రత్యేక సమస్య దృష్ట్యా ఈ చట్టం యొక్క అవసరం ఉందని అప్పటి భారత ప్రభుత్వము పార్లమెంటుకు చెప్పి ఇది త్వరలోనే సమస్య పరిష్కారం అవుతూనే
ఈ చట్టాన్ని వాడు వెనక్కి తీసుకుంటామని పార్లమెంట్కు హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా దేశ భద్రతకు, స్వదేశీయుల స్వేచ్ఛకు ఎటువంటి సమస్య ఎదురు కాకుండా సైన్యాలు వ్యవహరించాల్సిన విషయాన్ని మానవ హక్కుల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఈ చట్టాన్ని కల్లోలిత రాష్ట్రాల నుంచి తొలగించడం జరిగేది అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడినప్పుడే. అంటే ఇరోమి షర్మిల స్వప్నం సాకారం అవ్వాలంటే సరిహద్దు దేశాల్లో ఆందోళన కలిగించే పరిస్థితులేవీ లేవని సర్కారు నిర్ధారణకు వచ్చినప్పుడే ఒక చక్కటి వాతావరణం సమీప భవిష్యత్తులో సరిహద్దు రాష్ట్రాల్లో ఏర్పడాలని, భారతీయ ఆంగ్ సాన్ సూకీ కలలు నెరవేరాలని ఆశిద్దాం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుద్దాం. నమస్కారం.